హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో చేయడానికి మాత్రం నాకైతే పిచ్చ కోపం వచ్చిందండి. ఎందుకంటారా, ఫస్ట్ చేసినప్పుడు అయితే కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ అనేది సరిగ్గా లేదు. మీ దగ్గర టు బి ఫ్రాంక్గా చెప్తున్నా. అంటే సెకండ్ టైము మంచిగా రెడీ అయ్యేసి మనకు ఒక ప్రిపేర్డ్గా ఒక వీడియో చేశాను ఈ క్లాస్కి ప్రేరణ గురించి అయితే. బట్ అది మన దరిద్రం ఉంటుంది కదా, సో అది వచ్చేసి మ్యూట్ అయింది, వాయిస్ అనేది లేదు. ఇది థర్డ్ అటెంప్ట్ అనమాట. సో ఇంత డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఈ మనకు సిలబస్లో యాడ్ చేశారు ప్రేరణ అనే దాని గురించి టాపిక్ అయితే ఉంది. సో ఆ టాపిక్ని బేస్ చేసుకొని ఈరోజు ఒక వీడియో చేద్దాం అనుకుని డిసైడ్ అయ్యి చేస్తే మాత్రం ఇలా మొత్తం ఫ్లాప్ అయింది. సో ఏం చేద్దాం, ఇంకా తప్పదు. ఏదైనా సరే అంత మన మంచికే. కోపం వచ్చినా దేని బాధ అనిపించినా కూడా చేయాల్సిందే, తప్పదండి. సో మీరైతే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే మన క్లాస్ అనేది వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది. సో వాళ్ళకి మన ద్వారా ఇండైరెక్ట్గా మనం హెల్ప్ చేసినట్టు అవుతాము. అండ్ చాలామంది దగ్గర ఈ టెక్స్ట్ బుక్ లేదనేసి అన్నారు. సో పీడిఎఫ్ కూడా అడిగారండి. పేజెస్ ఎక్కువగా ఉండడం వల్ల డౌన్లోడ్ ప్రాసెస్ అనేది అస్సలు అవ్వట్లేదు. ఒక 50 ఆమెను అవుతుందే తప్ప 100 క్రాస్ అయితే మాత్రం పేజెస్ అనేవి అవ్వడం లేదండి. దగ్గర 3 టైమ్స్ అయితే ట్రై చేస్తాను నేను, అది కావడం లేదు, ఇంకా వదిలేస్తాను దాని గురించి. సో ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి, ప్రేరణ రకాల గురించి అయితే మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకండి, ఎందుకంటే ప్రేరణ గురించి సిలబస్లో యాడ్ చేశారు. సో తప్పకుండా చదవండి, ఓకేనా. ప్రేరణ రకాలు ఫస్ట్ వన్ వచ్చేసి ప్రేరణ రకాలు. అంతర్గత ప్రేరణ అంటే ఏంటి? సో ఈ అంతర్గతం అంటే మన లోపల, అంటే వ్యక్తి ఎలాంటి బాహ్య ప్రభావం లేకుండా తనంతట తానే ఒక గమ్యాన్ని ఏర్పరచుకొని గమ్య సాధన దిశగా తనకు తానే ప్రేరేపింపబడే ప్రేరణని అంతర్గత ప్రేరణ అంటారు. అంటే ఇక్కడ ఒక వ్యక్తిపై ఎలాంటి బాహ్య ప్రభావం, అంటే బయట వాళ్ళ యొక్క ప్రభావం అనేది లేకుండా జస్ట్ తనంతట తానే ఒక గమ్యం అనేది ఏర్పరచుకున్నాడు. సో ఆ గమ్యం యొక్క తన సాధన దిశగా తానే మోటివేట్ అయ్యి ఆ ప్రేరణని అంతర్గత ప్రేరణ అంటారు. అర్థమైందా అండి? మరి ఈ అంతర్గత ప్రేరణకు మరొక పేరే సహజ ప్రేరణ అని కూడా పిలుస్తారు. అంతర్గత ప్రేరణకు మరొక పేరే సహజ ప్రేరణ. అంతర్గత ప్రేరణ పొందిన వారు నేర్చుకోవడంలో సంతృప్తిని, ఆనందాన్ని అయితే పొందుతారు. మనకి ఈ అంతర్గత ప్రేరణ అనేది నేర్చుకోవడంలో ఒక సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ అనేది పొందుతారు. సంతృప్తిని, ఆనందాన్ని అయితే పొందుతారు. వ్యక్తి తన అభిరుచులకు అనుగుణంగా నిర్వహించే కార్యక్రమాలను చేయడానికి పొందే ప్రేరణని అంతర్గత ప్రేరణగా చెప్పవచ్చు. అంటే తన యొక్క ఇష్టాలకు అనుగుణంగా, వ్యక్తి తన ఇష్టాలకు అనుగుణంగా నిర్వహించే కార్యక్రమాలు చేయడానికి పొందే ప్రేరణనే అంతర్గత ప్రేరణ చెప్పవచ్చు. మరి ఈ యొక్క అంతర్గత ప్రేరణకు ఉదాహరణలు ఏంటంటే, విద్యార్థులు తమంతట తామే ఆడేందుకు వెళ్తారు. సో ఇక్కడ ఎవరున్నారు? తమంతట తామే ఉన్నారు. అండ్ ఫ్రెండ్స్తో గడపడం కానీ, వ్యక్తి తనే స్వయంగా నేర్చుకోవాలనే భావన కలగడం కానీ, స్వభావ సిద్ధంగా ఇతరులను అనుకరించే ప్రవృత్తి, ఆత్మగౌరవము, ఈ సామాజిక ఆమోదం పొందాలని కోరిక ఆకాంక్షించడము, అభిరుచులను ఏర్పరచుకోవడము, తన యొక్క శారీరక అవసరాలు తీర్చుకోవడానికి ప్రయత్నించడం, ఇవన్నీ కూడా అంతర్గత ప్రేరణకి ఉదాహరణలు. అంటే ఇక్కడ తనంతట తాడే ఆడుకోవడానికి వెళ్ళాడు, ఫ్రెండ్స్తో గడిపాడు, అలాగే తనే సొంతంగా నేర్చుకోవాలనే భావన కలిగి ఉన్నాడు, ఇతరులను అనుకరించే విధంగా ఆత్మగౌరవం ఉండాలి, అలాగే సొసైటీలో తనకు ఆమోదం పొందాలని కోరిక కలగడము, ఇష్టాలను ఏర్పరచుకోవడం, తన యొక్క శారీరక అవసరాలు తీర్చుకోవడానికి ప్రయత్నించడం, ఇవన్నీ కూడా అంతర్గత ప్రేరణ యొక్క ఉదాహరణలు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి బహిర్గత ప్రేరణ. వ్యక్తి అవసరాలకు కానీ అభిరుచులకు కానీ సంబంధం లేకుండా ఒక పనిని చేయడానికి సహకరించే ప్రతి ప్రోత్సాహకాన్ని బహిర్గత ప్రేరణ అంటారు. ఇక్కడ చూడండి, కంప్లీట్ డిఫరెంట్గా వ్యక్తి తన అవసరాలకు, తన యొక్క ఇష్టాలను సంబంధం అనేది లేకుండా ఏదైనా ఒక పని చేయడానికి సహకరించే, అంటే ఎవరైతే మనకు సహకరిస్తారో, అంటే మనకు ప్రోత్సాహకం ఇస్తారు కదా, ఎంకరేజ్ చేస్తారు కదా, సో దాన్నే బహిర్గత ప్రేరణ అంటారు. దీనినే మనము కృత్రిమ ప్రేరణ అని కూడా అంటాం. బహిర్గత ప్రేరణకి మరొక పేరే కృత్రిమ ప్రేరణ, ఓకేనా అండి. ఇతరులు నిర్ణయించిన లక్ష్యాలను చేరుకోవడానికి చేసే ప్రయత్నం అనేది దీనిలో కనిపిస్తుంది. ఇతరులు నిర్ణయించిన, అంటే వేరే వాళ్ళు ఇతరులు నిర్ణయించిన లక్ష్యాలను చేరుకోవడానికి చేసే ప్రయత్నము దీనిలో కనిపిస్తుంది. ఇది తరగతి గదిలో అత్యంత ప్రాముఖ్యం కలిగిన ప్రేరణ. తరగతి గదిలో అత్యంత ప్రాముఖ్యం కలిగిన ప్రేరణని బహిర్గత ప్రేరణ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి,
ఒక వ్యక్తి ఇతరులు ఏర్పరిచిన గమ్యాలను సాధించవలసినప్పుడు కానివ్వండి, బహుమతులు పొందడానికి కోసమో, లేకుంటే శిక్షలు ఉన్నాయి కదా, సో దండనలను తప్పించుకోవడానికి కోసమో, ఈ పొగడ్తలను పొందాలి లేదా నిందలను తప్పించుకోవడానికో, లేకుంటే ఇతరులతో కాంపిటేటివ్గా ఉంటాడు, పోటీ పడి సాధించడానికి, ఫలితాల కోసం పనిచేయడానికి, తనకు ఆత్మ సంతృప్తి కంటే ఇతరుల సంతృప్తి కోసం పాటుపడడానికి, ఇవన్నీ కూడా బహిర్గత ప్రేరణలకు ఉదాహరణగా చెప్పవచ్చు. మరి తరగతి గదిలో ప్రధానంగా ఉపయోగించే ప్రేరణలు ఏంటో మనం చూద్దాము. పొగడ్త, నింద, బహుమానము, శిక్ష, పోటీ, సహకారము, సాఫల్యము, వైఫల్యము, కాంక్ష స్థాయి, ఫలితాల జ్ఞానము, దృశ్య శ్రవణ ఉపకరణాలు, ఒత్తిడి, తరగతి వాతావరణము, ఇవన్నీ కూడా తరగతి గదిలో ప్రధానంగా ఉపయోగించే ప్రేరణలు. వన్ చూడండి, ఇక్కడ నింద కంటే పొగడ్త, శిక్ష కంటే బహుమానం మంచి ఫలితాలను సాధించడానికి తోడ్పడతాయని పేర్కొన్నది ఎలిజబెత్ హార్లకు. ఈయన ఏమన్నారంటే నింద కంటే పొగడ్త, శిక్ష కంటే బహుమానము మంచి ఫలితాలను సాధించడానికి తోడ్పడతాయనేసి పేర్కొన్నారు. అంటే నెక్స్ట్ ముర్రే ఏమన్నారంటే వ్యక్తి పైన ఒక పనిని నిర్వహించడానికి సరిపడా ఒత్తిడి ఉండాలనేసి ఈయన పేర్కొన్నారు. వ్యక్తి పైన ఒక పనిని నిర్వహించడానికి సరిపడిన బర్డెన్, ఒత్తిడి ఉండాలనేసి పేర్కొన్నవారు ముర్రే. అంటే ప్రెషర్ ఉండాలనేసి పేర్కొన్నవారు ముర్రే. వ్యక్తి యొక్క ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలకు అనుగుణంగా కాంక్ష స్థాయి ఉన్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. ఎప్పుడైతే మంచి ఫలితాలు వస్తాయంటే ప్రజ్ఞ ఉండాలి, అలాగే తన యొక్క సహజ సామర్థ్యాలకు అనుగుణంగా కాంక్ష స్థాయి ఇష్టంగా ఉన్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. మరి ఇంకొకటి ఏంటంటే బహిర్గత ప్రేరణ కూడా ఎప్పుడు టెంపరీగా ఉంటుంది, అంతర్గత ప్రేరణ వచ్చేసి పర్మనెంట్గా ఉంటుంది. అంటే ఇది తాత్కాలికమైనది, అది దీర్ఘకాలికమైనది. కాబట్టి ఉపాధ్యాయులు ఏం చేస్తారంటే బహిర్గత ప్రేరణ ద్వారా అంతర్గత ప్రేరణను పెంపొందించడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా అండి. బహిర్గత ప్రేరణకు ఎప్పుడు కూడా అలవాటు చేయకూడదు. నెక్స్ట్ వన్ సాధన ప్రేరణ. థర్డ్ వన్ వచ్చేసి సాధన ప్రేరణ. అనేక లక్ష్యాలతో సంబంధం ఉండి ఉన్నత ప్రమాణాలను సాధించేటట్లు తోడ్పడే చర్యనే సాధన ప్రేరణ అంటారు. సాధన ప్రేరణ అంటే అనేక లక్ష్యాలతో సంబంధం ఉండి ఉన్నత ప్రమాణాలను సాధించేటట్లు తోడ్పడే చర్యనే సాధన ప్రేరణ అంటారు. మరి దీనికి వచ్చేసి ఇద్దరు ప్రతిపాదించారండి. అమెరికా దేశానికి చెందిన వారు మెక్లీలాండ్ అండ్ అట్కిన్సన్ అనే శాస్త్రవేత్తలు సాధన ప్రేరణ గురించి ప్రతిపాదించారు. మెక్లీలాండ్ అండ్ అట్కిన్సన్. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక ఘనత సాధించాలనే ఆకాంక్ష ఉంటుందని, ఆ ఆకాంక్ష వ్యక్తి యొక్క ఘనతను సాధించేలా చేస్తుందని, దానినే సాధన ప్రేరణపై శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సో ఏదో ఒక అచీవ్మెంట్ సాధించాలని కోరిక అయితే ఉంటుంది కదా అండి. సో ఆ కోరికనే వ్యక్తి ఘనతకు సాధించేలా చేస్తుందని, దాన్నే సాధన ప్రేరణ అనేసి శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అనేక లక్ష్యాలతో సంబంధం ఉండి ఉన్నత ప్రమాణాలను సాధించాలని ధ్యేయం వైపుగా కొనసాగింపు చేసే చర్యలతో కూడిన ప్రవర్తనే సాధన ప్రేరణ అనేసి వీరిద్దరూ అన్నారు. అనేక లక్ష్యాలతో సంబంధం ఉండి ఉన్నత ప్రమాణాలను సాధించాలనే ధ్యేయం దిశగా కొనసాగింపు చేసే చర్యలతో కూడిన ప్రవర్తనే సాధన ప్రేరణ అనేసి మెక్లీలాండ్ అండ్ అట్కిన్సన్ అన్నారు. వ్యక్తి తనకు వీలు కాని వస్తువులకు, పరిస్థితులకు సరైన విలువలు గుర్తించి ఎలాగైనా వాటిని తప్పక సాధించాలనే ప్రేరణ పొందడమే సాధన ప్రేరణ అనేసి ఇర్వింగ్ శాన్ఫోర్డ్ అన్నారు. చూడండి ఏమన్నారంటే వ్యక్తి తనకు వీలు కాని వస్తువులకు, పరిస్థితులకు సరైన విలువలు అనేవి గుర్తించి ఎలాగైనా వాటిని తప్పక సాధించాలనే ప్రేరణ పొందడమే సాధన ప్రేరణ అని ఇర్వింగ్ శాన్ఫోర్డ్ అంటారు. సమ్టైమ్స్ ఇవి కూడా క్రియేట్ చేస్తాయి అనుకోండి. ఓకే. తన తరగతిలో ప్రథమ స్థానంలో నిలవాలనుకోవడము, సమాజంలో మిగతా వారి కంటే భిన్నంగా ఉండాలి, మనకు స్థానంలో నిలవాలనుకోవడం వంటివి సాధన ప్రేరణకు ఉదాహరణగా చెప్పవచ్చండి. సో తరగతి గదిలో ఎప్పుడంటే ఈ సాధన ప్రేరణకు ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎప్పుడు కూడా క్లాస్ రూమ్లో ఫస్ట్ ప్లేస్లో ఉండాలి, అలాగే సొసైటీలో మిగతా వారి కంటే భిన్నంగా ఉండాలి, సో వారి భిన్నంగా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా సాధన ప్రేరణకు ఉదాహరణగా చెప్పవచ్చు. మరి మనకు ప్రముఖ సామాజిక విద్యా శాస్త్రవేత్త మైకెవర్ ఏమన్నారంటే ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం రేపు ఏ స్థాయిలో ఉండాలో నేను నిన్ననే ఆలోచించుకొని ఉండడమే అని పేర్కొన్నారు. ఈయన ఏమన్నారంటే మెకైవర్, ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణము రేపు ఏ స్థాయిలో ఉండాలో నేను నిన్ననే ఆలోచించుకొని ఉండడమే అని పేర్కొన్నారు.
ఈ వాక్యము సాధన ప్రేరణకు మంచి ఉదాహరణ. నెక్స్ట్ థిమాటిక్ ఎపర్సెప్షన్ పరీక్ష. థిమాటిక్ ఎపర్సెప్షన్ పరీక్ష ట్యాట్ ద్వారా సాధన ప్రేరణను మాపనం చేయవచ్చు. థిమాటిక్ ఎపర్సెప్షన్ పరీక్ష ద్వారా సాధన ప్రేరణ అనేది మాపనం చేయవచ్చు. ప్రేరణ అనేది వ్యక్తి అవసరాలతో ముడిపడి ఉంది. సో ఇదండి ఈరోజు వీడియో ప్రేరణ రకాల గురించి. రేపటి క్లాస్లో మనకు మ్యాథ్స్లో అవసరాల శ్రేణి సిద్ధాంతం ఉంది కదా, సో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం గురించి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి. సో వాటిని అయితే డిస్కస్ చేద్దాం. ఐ హోప్ మీకు వీడియోలో ఉండే ప్రతి లైన్ కూడా అర్థమైందనేసి అనుకుంటున్నానండి. వీడియోకి నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.